తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. ఈ కేసులో తాను అప్రూవర్ గా మారతానని లేఖలో పేర్కొన్నారు. కొందరు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తన వాదన కూడా వినాలని ఆయన కోరారు. మీడియా ముందుకొచ్చిన మత్తయ్య ఏమన్నారంటే, నన్ను టీడీపీ టీఆర్ఎస్ వేధింపులకు గురిచేస్తున్నాయి. ఈ కేసులో నేను అప్రూవర్ గా మారటానికి అవకాశం ఇవ్వాలి. కొన్ని వాస్తవాలు బయటికి చెప్పడానికి అవకాశం కల్పించండి. పౌరులకు ఇచ్చిన రాజ్యాంగ హక్కును కాపాడండి. నన్ను ఉపయోగించుకుని ఏపీ సీఎం చంద్రబాబును ఇరికించాలని చూశారు. ఓటుకు నోటు కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు. క్రిస్టియన్స్ సమస్యలపై మాట్లాడడానికి నేను స్టీఫెన్సన్ ని కలిశాను. కేసు హైకోర్టులో ఉన్న సమయంలో నాకు టీడీపీ సహకరించింది. సీఎం ఫోన్ ట్యాపింగ్ పై కొన్ని వాస్తవాలు తెలియాలి అని మత్తయ్య చెప్పుకొచ్చారు. ఏపీ తెలంగాణ సీఎంలు ఈ మధ్య కలిసిమెలిసి ఉంటున్నారు. అటు పార్లమెంట్లో ఏపీకి న్యాయం చేయాలంటూ చేసిన పోరాటానికి తెలంగాణ ఎంపీ కవిత కూడా మద్దతు ఇచ్చారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పలకరింపులు, రాకపోకలు అంతా బాగానే ఉన్నాయి. మరి మత్తయ్య వ్యవహారంలో ఏం జరుగుతున్నట్టు? ఎవరిని ఇరికించే ప్రయత్నం జరుగుతోంది? తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని బుక్ చేయాలని జరుగుతున్న వ్యూహంలో భాగమా? ఎందుకంటే పార్టీ వదిలిపోయారు కాబట్టి ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి సహకారం అందడం సందేహించాల్సిందే. అటు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా సమస్యలు తప్ప సొల్యూషన్ దొరకదు. పైగా కేసీఆర్ గురించి అంతో ఇంతో గట్టిగా మాట్లాడే నేత రేవంత్ రెడ్డి మాత్రమే. అందుకే ఇదంతా రేవంత్ కి చెక్ పెట్టే వ్యూహమా? అదే అయితే టీడీపీ టీఆర్ఎస్ ఇబ్బంది పెడుతున్నాయని ఎందుకన్నట్టు? అయితే మత్తయ్య అప్రూవర్ గా మారితే పరిస్థితి ఏంటి? అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరగబోతోంది? మత్తయ్యను చంపడానికి ప్రయత్నిస్తోందెవరు? తనకెలాంటి సంబంధం లేదంటున్న మత్తయ్య ఎవరెవరి పేర్లు బయటపెట్టనున్నారు? ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఏపీ సీఎం చంద్రబాబుకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్న మత్తయ్య తనను టీడీపీ టీఆర్ఎస్ వేధింపులకు గురిచేస్తున్నాయని ఎందుకన్నట్టు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.